అబ్బా రికార్డ్ అంటే రికార్డ్ అబ్బా. దేశంలో ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని సీట్లు గెలవలేదు, ఎవ్వరు గెలవలే. బంపర్ మెజార్టీ వచ్చినా 1-2 సీట్లన్నా ఓడిపోతాయి పక్క. ఒక పార్టీ అట్లా కాదుల్లా, ఎన్ని సీట్లకు పోటీ చేసిందో అన్ని గెలిచి కొత్త రికార్డు కొట్టేసింది. ఇంకా ఊరిచ్చుడెందుకు, సీదా వార్తలకు పోదాం పాండ్రి. కళ్యాణ్ బాబు కారు దిగంగానే ఉరుకొచ్చి బాబాయిని అమ్మురుకున్నాడు అబ్బాయి రామ్ చరణ్. పువ్వుల స్వాగతాలు, పటాకుల మోతలు. వరుణ్ తేజ్ వచ్చి కావలించుకున్నాడు. వచ్చింది అన్నయ్య ఇంటికి. మళ్ళా వదినమ్మ ఉరుకొచ్చింది. గల్మకాడ గుమ్మడికాయ తోటి కొడుకు దిష్టి తీసింది తల్లి అంజనమ్మ. అక్కలు హారతులు పట్టంగానే మరదలు సుత కాళ్ళు మొక్కబోతుంటే వద్దన్నాడు చిరంజీవి సారు. మా తమ్ముడు ఎమ్మెల్యే అయ్యిండని అన్నయ్యది ఒక మురిపెం కాదు పో. అటెన్కా ఫ్యామిలీ ఫోటో దిగిండ్రు. అందరికంటే పొడుగున్నది పవన్ సార్ కొడుకు అకీరా. లోపలికి పోయి కేక్ కటింగ్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఇంటికొచ్చిన మరిదికి యారాలకు బట్టలు పెట్టింది. ఆఖర్లా తల్లి వదిన కాళ్ళు మొక్కి దీవెనార్తి తీసుకున్నాడు. జనసేన పెట్టిన 10 ఏండ్లకు పవన్ సార్ ఎమ్మెల్యే అవుడే కాదు, 21 సీట్లకు పోటీ చేస్తే 21 గెలిచి రికార్డు కొట్టేసిండు. ఢిల్లీలా మోడీ సార్ ను కలిసినాక హైదరాబాద్ వచ్చి సీదా చిరంజీవి సార్ ఇంటికొచ్చిండు. మెగా ఫ్యామిలీల ఎమ్మెల్యే అంటే ఈ మాత్రం ఉంటది కదా మళ్ళా.